మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇక్కడ డయాబెటిక్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పండ్లు అనేది చాలా ఫ్రీక్వెంట్ గా నా క్లినికల్ ప్రాక్టీస్ లో ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తున్న ఏరియా. ఎందుకంటే డయాబెటీస్ ఉంది, ఓకే, వాస్తవమే. కానీ ఎక్కువ శాతం పేషెంట్స్ నేను దానిమ్మకాయ తిన్నాను, నా గుండెకి మంచిదంట, అలాగే మామిడి పండు తింటాను, దీనికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే విటమిన్ సి ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటాను, దీనివల్ల నాకు హీలింగ్ ప్రాపర్టీస్ బెటర్ ఉంటాయని చాలామంది నాతో డిస్కస్ చేయడం జరుగుతుంది క్లినికల్ ప్రాక్టీస్లో. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏ ఫ్రూట్ తీసుకున్నా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేవా అనేది గమనించుకోవాలి. ఎందుకంటే రెఫరెన్సెస్ ప్రకారం గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక రెఫరెన్స్ తీసుకోవాలి. దేనికైతే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఆ ఫ్రూట్కి <50 ఉందో ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కింద కన్సిడర్ చేయడం జరుగుద్ది. అయితే వాస్తవానికి నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను ఎక్కువ శాతం రికమెండ్ చేసేది 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఎందుకంటే ఫ్రూట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ. ఫ్రూట్స్ వల్ల చాలా రకాల మినరల్స్, చాలా రకాల విటమిన్స్ మనకు వస్తాయి కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ వీటి ద్వారా మనకి వస్తాయి కాబట్టి ఫ్రూట్స్ ఆర్ రికమెండెడ్. బట్ ఆ రికమెండెడ్ ఫ్రూట్స్లో ఈ 4 అనేది మనం గ్రహించాలి. నా రికమెండేషన్ యూజువలీ గ్రీన్ యాపిల్, కివి, జామకాయ, డ్రాగన్ ఫ్రూట్. ఫ్రూట్స్లో ఉన్న ప్రాపర్టీస్లో కొన్ని ఫ్రూట్స్ని తరచుగా నా క్లినికల్ ప్రాక్టీస్లో వినేది పపాయ. ఈ పపాయ అందరూ ఏం చేస్తారంటే ఫుల్లీ రైపన్ ఆరెంజ్ కలర్ పపాయ తీసుకుంటారు. అది డెఫినెట్లీ షుగర్ క్యాలరీ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటిది అవాయిడ్ చేయాలి. మాగడం అనేది ఎక్కువ లేకుండా కాస్త దూరంగా ఉన్న పండుని కానీ తీసుకుంటే మీకు అంత షుగర్ వాల్యూస్ అనేవి పెరగవు. సో అలా చేసి ఫ్రూట్ పోర్షన్స్ను కూడా మనం తీసుకునేటప్పుడు అది సపరేట్గా మీల్కి ముందర కానీ తర్వాత కానీ తీసుకోవడంలోనే బెటర్మెంట్ ఉంది. చాలామందికి సహజంగా ఉన్న అలవాటు ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఫ్రూట్ కన్జ్యూమ్ చేయడం. అలా కాకుండా కాస్త స్పేస్ అవుట్ చేసిస్తే ఫ్రూట్స్ ద్వారా వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్లో హైడ్రేషన్, ఫైబర్, మినరల్స్, క్యాలరీస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నందువల్ల డయాబెటిక్ కంట్రోల్ ప్రాపర్గా ఉంటూ అవే కాకుండా గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన ఇష్యూస్, ఈ మాల్ నరిష్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ని వీటిలన్నింటినీ కూడా మనం నివారించుకోవచ్చు.